శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతయే నమః. శ్రీ లలితా మహాత్రిపురసుందర్యై నమః. అరాళంతే పాళీయుగళం అగరాజన్యతనయే నకేషామాదత్తే కుసుమశరకోదండకుతుకం రచ్చీనో యత్ర శ్రవణపథముల్యంగ విలసన్ అపాంగవ్యాసంగో దిశతి సరసంధాన దిశణా. ఇక్కడ అమ్మవారి యొక్క కణతల సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు. అరాళం అంటే కాస్త వంకరగా ఉన్న అమ్మవారి యొక్క వంగి ఉన్న విల్లు వలె ఉన్న కణతలు, అంటే ఇక్కడ చెవులకి కన్నులకి మధ్య ఉన్న భాగాన్ని కణత అంటారు కదా, కాస్త ఉబ్బెత్తుగా ఉంటుంది. అలాంటి కణతల సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు. హే అగరాజన్యతనయే అంటే ఓ హిమవత్పుత్రిక, తే నీ యొక్క అరాళం వంకరగా ఉన్న పాళీయుగళం కుసుమశర కోదండ కుతుకం. కుసుమశరుడు అంటే పుష్పబాణాలు కలిగినవాడు. కుసుమము పుష్పాలు, శరము అంటే బాణాలు. కుసుమశరుడు అంటే మన్మధుడు. కుసుమశర కోదండ కుతుకం పుష్పబాణుని వింటి సౌందర్యం ఎలా ఉందో అలా ఉంది అంటున్నారు. కేశాం ఎవరికి, నా ఆదత్తే కలిగించదు. ఈ భావన ఎవరికి కలిగించదు అంటున్నారు. యత్ ఏ హేతువు వలన, యత్ర ఏ కణతల యందు, తిరచ్చీనః కణతల నుండి చెవులు దాటుకుంటూ అమ్మవారి యొక్క చూపులు వెళ్తూ ఉన్నాయి. ఎక్కడి నుంచి? అమ్మవారి యొక్క కంటి యొక్క కొన నుంచి కణతల మార్గం గుండా అలా చెవులను దాటి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఆ చూపులను ఇక్కడ వర్ణిస్తూ ఉన్నారు. అలా అడ్డంగా వెళ్ళే ఆ చూపులు విలసన్ అంటే ప్రకాశిస్తూ ఉన్న, శ్రవణ పదం అంటే శ్రవి మార్గం, చెవి మార్గం గుండా అమ్మవారి యొక్క కంటి చివర చూపులు అలా వెళ్తూ ఉన్నాయి. అపాంగ వీక్షణం ఉల్లంఘ్య దాటినదై, దేన్ని? చెవి మార్గాన్ని దాటినదై, శరసంధాన దిశణా అందించిన బాణమా అన్నట్లుగా తోస్తోంది బుద్ధికి అంటున్నారు. అంటే ఇక్కడ అమ్మవారి యొక్క చూపులను బాణముల వలె తెలియజేస్తూ ఉన్నారు. ఓ పర్వతరాజపుత్రి, వంకరగా ఉన్న నీ కణతల జంట ఆ పాళీయుగళం మన్మధుని ధనస్సు వలె ఎవరి మనసుకి అనిపించదు అంటున్నారు. యొక్క క్రిగంటి కటాక్ష ప్రసారం అడ్డంగా తిరిగి చెవి మార్గాన్ని దాటి బాణములు ఎలా వెళ్తూ ఉంటాయో అలా వెళ్తూ ఉన్న ఊహ మన చేత చేయిస్తూ ఉన్నారు స్వామివారు.